యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీటి కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు. ఈ బ్యాచ్ జూలై 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్స్కి. సిబిఎఫ్సి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ పనితీరుపై చాలా విమర్శలు వస్తున్నాయి. రీసెంట్గా వెట్రిమారన్ చాలా ఫేమస్ డైరెక్టర్, ఆయన మానిషి అని ఒక మూవీ తీశారు. ఏ కారణాలు చెప్పకుండా ఆ మూవీకి పర్మిషన్ ఇవ్వలేదు సిబిఎఫ్సి. దాంతో ఆయన తమిళనాడు హైకోర్టుని ఆశ్రయించారు, మెడ్రాస్ హైకోర్టుని. మెడ్రాస్ హైకోర్టు సిబిఎఫ్సిని కారణాలు అడిగింది. సిబిఎఫ్సి చివరికి దానిలో చాలా కట్స్తో ఆ సినిమా రిలీజ్ చేయొచ్చని చెప్పింది. దాంతో వెట్రిమారన్ కూడా ఇంకా అంతకంటే పైకి వెళ్ళలేదు. యాక్చువల్లీ సిబిఎఫ్సి అనే కాన్సెప్ట్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అనేది మనకి సినిమా ప్రపంచం ఎప్పుడు మొదలైందో ఆ తర్వాత 1950s 52 ఆ టైం నుంచి కూడా ఈ కాన్సెప్ట్ ఫిల్మ్కి సర్టిఫికేట్ ఇవ్వడం అనేది స్టార్ట్ అయిందనమాట. అయితే ఫిల్మ్ సర్టిఫికేషన్ అనేది ప్రపంచం మొత్తంలో, భారతదేశంలో కూడా చాలా దేశాల్లో సినిమా అనేది ప్రజలపైన చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి సినిమా బయటికి రిలీజ్ చేసే ముందే ఆ సినిమా ఎలా ఉందో, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూడొచ్చో, ఎలా చూడొచ్చో దీనికి సంబంధించి సర్టిఫికేట్ ఇవ్వచ్చు అనమాట. అయితే ఈ సర్టిఫికేట్లో భాగంగా సిబిఎఫ్సి వాళ్ళు ఇంకొంచెం అడిషనల్ పవర్స్ కూడా తీసుకున్నారు. అదే సెన్సర్షిప్. అంటే ఫిల్మ్లో ఏది చూపించవచ్చు, ఏది చూపించకూడదు, ఎక్కడ కట్ చేయాలి, దీనికి సంబంధించి వాళ్ళు చెప్తుంటారనమాట. దీనిలో పబ్లిక్ మోరాలిటీ అనే ఒక కాన్సెప్ట్ కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. అంటే ప్రజలు ఎంతవరకు దీన్ని యాక్సెప్ట్ చేస్తారు, ఇండియన్ సొసైటీలో ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి చాలా అంచనాలు వేసి ఆ సర్టిఫికేట్ ఇచ్చే విషయంలో కట్స్ ప్రకటిస్తూ ఉంటారనమాట. ఇంతకుముందు కేరళలో కూడా ఇలానే ఒక సినిమా జేఎస్కే జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో అసలు రేప్ సర్వైవర్ స్టోరీలో జానకి అంటే పవిత్రమైన సీత పేరు కాబట్టి జానకి పేరుతో సినిమా రిలీజ్ చేయకూడదని చెప్పి అప్పుడు సిబిఎఫ్సి ఆపితే కేరళ హైకోర్టు సిబిఎఫ్సిని అప్పట్లో చాలా తప్పిది, రేప్ సర్వైవర్కి జానకి అనే పేరు ఎందుకు ఉండకూడదు, ఇంత పాత మోడల్లో ఆలోచించకుండా అని చెప్పిందనమాట. అదేవిధంగా ఈ వెట్రిమారన్ చాలా ఫేమస్ డైరెక్టర్. ఆయన సినిమా మానిషిలో ఈ కస్టోడియల్ టార్చర్ వీటి గురించి చూపించారంట. దీనికి సంబంధించి కూడా సిబిఎఫ్సి సర్టిఫికేషన్ ఆపేసింది అనమాట. అంటే ఏది పబ్లిక్ మొరాలిటీ, ఏది సోషల్ మొరాలిటీ అనే దాని మీద సిబిఎఫ్సి కొంతమంది కూర్చొని ఎలా నిర్ణయిస్తారనేది ఇప్పుడు చాలా మంది చర్చిస్తున్నారనమాట. సెన్సార్షిప్లో కూడా విపరీతమైన సెన్సార్షిప్ బయలుదేరుతుంది. ముఖ్యంగా ఆర్టిస్టిక్ ఫ్రీడమ్ అనే కాన్సెప్ట్ దీనిలో తగ్గిపోతుంది. ఈ సెన్సార్షిప్లో కూడా చాలా మంది ఆలోచించేది ఏంటంటే ఏది సెన్సార్ చేయాలి, ఏది చేయకూడదు, ఏది ఏ వయసు వాళ్ళు ఎవరు చూడాలనే దాని మీద కూడా రిస్ట్రిక్షన్స్ విపరీతంగా ఉంటున్నాయి. దానికి సంబంధించి ఆర్టిస్టిక్ ఫ్రీడమ్ అనే మాట గురించి చాలా మంది ఆర్టిస్టులు కూడా మాట్లాడుతున్నారు అనమాట. ఇక్కడ మనం కొన్ని గ్రహించాలి. సోషల్ మొరాలిటీ, పబ్లిక్ మొరాలిటీ అనేది సమాజంలో మార్పు వస్తున్న కొద్దికి అది కూడా మారుతూ ఉంటుంది. సో దాన్ని కూడా సిబిఎఫ్సి అడాప్ట్ చేసుకోవాలి. దాంతోపాటు ఏదైతే వల్గారిటీ, అబ్సినిటీ, ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ఉందో దాన్ని ప్రజలకు అందించకుండా, పిల్లలకు అందించకుండా ఉండాలి. వీటన్నిటిని బ్యాలెన్స్ చేయాలన్నమాట. ఓ పక్క సెన్సార్షిప్, ఇంకో పక్క ఆర్టిస్టిక్ ఫ్రీడమ్. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయటమే సమాజం యొక్క పని, స్టేట్ యొక్క పని, సిబిఎఫ్సి లాంటి యొక్క బోర్డ్స్ యొక్క పని అనమాట. అయితే 2021 వరకు, 2021 వరకు కూడా సిబిఎఫ్సి సూచించిన కట్స్లో కానీ దానికి సంబంధించిన డిస్ప్యూట్ ఉంటే ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్లేట్ ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు అనమాట. అయితే 2021 నుంచి ఈ ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్లేట్ ట్రిబ్యునల్ FCAT ఏదైతే ఉందో అది కూడా డిఫంక్ట్ అయిపోయింది అనమాట. కాబట్టి సిబిఎఫ్సియే మార్గం. సిబిఎఫ్సి నుంచి ఇంక నెక్స్ట్ వెళ్ళాలంటే పెద్ద పెద్ద కోర్టులకు వెళ్ళాలి. చాలా మంది డైరెక్టర్స్ అలా ఫైట్ చేయలేక, ప్రొడ్యూసర్స్ అలా ఫైట్ చేయలేక అక్కడే ఆగిపోతున్నారు అనమాట. ఓవరాల్గా సిబిఎఫ్సి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, వాళ్ళు సూచించే మోరల్ వాల్యూస్, సొసైటల్ వాల్యూస్ వేరుగా ఉన్నాయి, సొసైటీ యాక్సెప్ట్ చేసే వాల్యూస్ వేరుగా ఉన్నాయి. సినిమా వాళ్ళేమో మాకు ఆర్టిస్టిక్ ఫ్రీడమ్ కావాలంటున్నారు. ఈ మూడింటి మధ్య బ్యాలెన్స్ చేయటమే తక్షణ కర్తవ్యం.